రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో గంజాయి కలకలం రేగింది. మొయినాబాద్ లోని హాలిడే ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి నిర్వహించారు. బర్త్డే పార్టీలో 70 గ్రాముల గంజాయిని మద్యాన్ని సీజ్ చేశారు. ఇందులో 7 యువతులు 14 మంది యువకుల్ని అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతుల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు నిర్వాహకులు. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. హాలిడే ఫామ్ హౌస్ లో ఎలాంటి ముజ్రా పార్టీ జరగలేదన్నారు పట్టుబడ్డ వారి తరపు న్యాయవాది. అసలు ఏం జరిగింది, రేమంటున్నారు? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హాలిడే ఫామ్ హౌస్లో ఒక పార్టీని కండక్ట్ చేశారు కొంతమంది వ్యక్తులు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్నటువంటి రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 7 మంది యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఎవరైతే 13 మంది పురుషులు కూడా ఈ యొక్క పార్టీకి అటెండ్ అయినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందని సంబంధించి ఒకసారి మాట్లాడదాము. అంటే అసలు ఏం జరిగింది, ఈ సమాచారం ఎప్పుడు అందింది, ఈ పార్టీలో అసలు ఎవరెవరు పాల్గొన్నారు? ఇది లుక్మాన్ అనే బోరబండ వ్యక్తి, అతని ఫ్రెండ్ ఫామ్ హౌస్, అది హాలిడే ఫామ్ హౌస్ అనేసి ఒకటి ఉన్నది. ఈ మధ్య 2 months ముందు స్టార్ట్ అయింది. నిన్న ఈవినింగ్ అరౌండ్ 8 o'clock అలా పార్టీ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. వాళ్ళు ఇంకా రాకముందే ఒక 3-4 members లేడీస్ వచ్చారు. ఒక 5 members వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు. అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు పాటలు పాడడానికి వచ్చిన 2-3 ఫామ్ హౌస్లో వాచ్మెన్, వాళ్ళ ఇంకొక వ్యక్తి, వాళ్ళ భార్య, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చిన్న ఫంక్షన్ చేసుకుందామని వచ్చారనమాట. రాకముందే ఒక 7 మంది రాకముందే 2 వెహికల్స్లో రాకముందే వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఎస్ఓటీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, లైట్స్ అన్ని వేసున్నాయి, ఏదో జరుగుతుంది అనే సమాచారం వాళ్ళు తీసుకొని రాజేంద్రనగర్ ఎస్ఓటీ వాళ్ళు కనీసం 2 టీముల ద్వారా వచ్చారు. వచ్చిన వెంటనే లోపలి ఫామ్ హౌస్లో మొత్తము కెమెరాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఎలాంటి సమాచారం లేదు. అక్కడే ఒక వాచ్మెన్ దగ్గర ఉన్న కొంత గంజాయి అనేది ఒక 50 grams ఏదో ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఈ లుక్మాన్ కానీ ముస్తఫా అనే వ్యక్తులు ఇంకా రాకముందే, ఇంకా చాలామంది ఒక 7-8 మంది రాకముందే ఆన్ ది వేలోనే వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరెవరు ఉన్నారు రమ్మని చెప్పడము, అసలుకి రాకముందే వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఇది జరిగింది అరౌండ్ 9:30-10 o'clockకి. వాళ్ళని ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చింది 12 o'clock, 11:30-12 o'clock అయిపోయింది. 12కి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, వీళ్ళందరి మీద కూడా ఏదో రేవు పార్టీ అది అని చెప్పి అభియోగాలు పెట్టి ఏదో నడిపిస్తున్నారు. వాస్తవంగా జరిగిందంటే ఈ లుక్మాన్ అనే వ్యక్తి యొక్క ఫ్రెండ్దే ఈ ఫామ్ హౌస్. ఇప్పుడు పార్టీలో లేడీస్ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఆ లేడీస్ని వేరే స్టేట్ నుండి తీసుకొచ్చినటువంటి లేడీస్ అని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది లేడీస్ ఉన్నారు? దానిలో యాక్చువల్గా 4 members లేడీస్ ఉన్నారు. 3 members, ఒకతని వైఫ్, ఇంకొక వాచ్మెన్ వాళ్ళ వైఫ్, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఒకళ్ళు, మొత్తం 3 లేడీస్ అక్కడ వాళ్ళే. 4 members మాత్రమే రావడం జరిగింది. అది పాటలు పాడడానికి. వాళ్ళకి సమ్ మ్యూజిక్ అలా ఉంటుంది కదా, పాటలు పాడడము, వాటి కోసమే వాళ్ళు వచ్చారు. ఆ 4 members కూడా సిటీకి సంబంధించిన వాళ్ళే. 100% నమోదు చేయొచ్చు ఎలాంటి కేసైనా. ఈ ఎవరైతే 50 గ్రాముల గంజాయి అనేది కూడా వాళ్ళకి సంబంధించింది కాదు. వాళ్ళు గంజాయి ఆ వెహికల్లో ఉందంటే యాక్చువల్గా ఎవరైనా ఒక వ్యక్తి, వాచ్మెన్ కానీ ఎవరైనా వాళ్ళ యూసేజ్ కోసం ఉన్నదాన్ని ఏమన్నా తీసుకొచ్చి ఉండాలి. ఎవరికొకరికి ఇప్పుడు మీరు చూపిస్తున్నారు అతను మేనేజర్, అతను హుస్సేన్ అనే అతను మేనేజర్ అనమాట. అతను మేనేజర్, అతనిదే ఫామ్ హౌస్. ఇంకా పార్టీకి అటెండ్ అవ్వకముందే పోలీసులు వీళ్ళని లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి వీళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే ఇక్కడ అంటే గాంజాయికి సంబంధించినటువంటి వాటిని కూడా పట్టుబడడం జరిగింది కాబట్టి ఆ కోణంలో కూడా ఒకవైపు పోలీసులు అయితే ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఉంచి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ9 మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి. అయితే హాలిడే ఫామ్ హౌస్లో జరిగింది బర్త్డే పార్టీ కాదు, ఖచ్చితంగా ముజ్రా పార్టీ అనేది పోలీసుల వాదన. 2 సింగర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కోల్కతాకు చెందిన రీనా ఇలాంటి పార్టీల్లో పాటలు పాడుతుందని, గతంలోనూ ఆమెపై కేసులున్నాయని, ఆమె ఇందులో ఉందని ఆమెను అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు పోలీసులు.